శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మనం సమర్థ రామదాసు వారి యొక్క దివ్య లీలల వైభవంలో మనం 46వ రోజు స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా స్వామివారి పాదపద్మాలకి, విఠల్ బాబా వారి పాదపద్మాలకి, మాతా నిరంజనానంద మాతాజీ పాదపద్మాలకి శిరస్సు వంచి నమస్కారం చేసుకుని ఇవాళ లీలా వైభవంలో అడుగు పెడుతున్నాం. సమర్థుల వారి శిష్యపాలన గురించి ఇవాళ తెలుసుకుందాం. అలాగే సమర్థుల వారు నదిలో దూకి అక్కడ సమాధిలోకి వెళ్ళడం, వెంటనే వీళ్ళంతమంది భయపడి స్వామివారికి మరొక లేరి అని భయపడడం, ఇవన్నీ కూడా వెంటనే ఏం చేశాడు, కళ్యాణ్ వెంటనే వెళ్ళడం, స్వామివారిని తన భుజాల మీద పెట్టుకుని ఈదుకుని తీసుకురావడం, ఇవన్నీ ఇవాళ మనం స్మరణం చేసుకుందాం. సమర్థుల వారు అతి చాకచక్యంతో జయరాం స్వామిని దిలేల్ ఖాన్ అనే ముసల్మాన్ని దౌష్ట్యం నుంచి ఒడ్డినేసింది తెలుసు కదా. సమర్థుల వారికి దిలేల్ ఖాన్ గులాం అంటే బానిసనని ఒప్పుకున్నాడు. అయితే అతనికి స్వధర్మమే అతనికి ఉచితమైనటువంటి మార్గమని, దుష్టత్వాన్ని, హింసని విడిచిపెట్టమని బోధించారు. అతను మేరజ్లో ఇనాముగా కొంత స్థలం ఇస్తానని, దానిలో మఠ నిర్మాణం చేయమని ప్రార్థిస్తే సమర్థులు వారు ఒప్పుకొని మఠాన్ని కట్టించారు. హనుమాన్ ప్రతిష్ఠ చేశారు. ఆ మఠంలో అన్ని కార్యాలు నిర్వహించడానికి వేణుబాయి అనే శిష్యురాలను నియమించారు. నా బదులు ఆమె యొక్క కనుసన్నల్లో మసులుకోమని దిలేల్ ఖాన్కి చెప్పారు. తరువాత సమర్థుల వారు పూర్వం ఇందూర్లో మఠం స్థాపించి ఉద్ధవ స్వామిని అక్కడ నియమించారు. వారు కొన్ని రోజులు బ్రహ్మనాడంలో ఆనందమూర్తి, జయరాం స్వామి వారితో కలిసి ఎన్నో బోధనలు చేస్తూ ఉన్నారు. తర్వాత జయరాంతో వడగాంకు వచ్చారు. అక్కడ చేయాల్సినటువంటి బోధనలు అన్నీ చేశారు. తర్వాత చాఫల్ మఠానికి చేరుకున్నారు. ఇందూర్ నుండి ఒక లేఖతో ఒక వ్యక్తి వచ్చాడు. శ్రీ సమర్థులు ఆ లేఖ అందుకుని, ఉద్ధవ గోస్వామి ఎంతో ఆవేదనతో గురుదర్శనానికి తప్పిస్తున్నానని అందులో రాస్తే, తనపైన గురుదేవులు కరుణ చూపాలని ప్రార్థిస్తే, లేఖను చదువుకుని సమర్థుల వారు నవ్వుకుని మహదేవ గోస్వామిని పిలిచి ఉద్ధవ స్వామిని రమణమని లేఖ వ్రాసి అతని చేతికి ఇచ్చారు. నేను మళ్ళీ చెప్పే వరకు నువ్వు ఇందూరులో ఉండి ఉద్ధవని ఇక్కడికి పంపించు అని ఆదేశించారు. కొన్ని రోజులు గడిచింది. సమర్థులని చాఫళ్లోనే ఉద్ధవస్వామి వచ్చి దర్శించుకున్నాడు. ఆనంద బాష్పాలు కళ్ళ నుండి కారుతూ ఉంటే పాదాలపై పడి, 2 సంవత్సరాలైంది తమరు దర్శనం పొందిన జీవితం నీరు లేక ఎండిపోయినటువంటి, అంటే భూమిలాగా నీరు లేకపోతే పండుతున్నటువంటి చేను ఎలాగైతే వాడిపోతుందో అలాగ నా జీవితం మదన పడుతున్నది, బాధపడుతూ ఉంటే సమర్థుల వారు వింతగా నవ్వుతూ, ఏమి నా శిష్యులందరూ నా అంతా సమర్థులు అవుతారని సంతోషిస్తూ ఉంటే నీవు ఇలా బేలతనాన్ని వహించడం ఏమీ బాగులేదురా అన్నారు. తర్వాత వారే ఉద్ధవతో కొన్నాళ్ళు ఇక్కడే ఉండు అని ఆదేశించారు. ఒకప్పుడు శివాజీ పాలనలో లేని గ్రామాలను కావాలని కోరి వ్రాయించుకున్న గ్రామాల్లో ఒకటి డోమ్గాం. అక్కడి ప్రజల కోరికపై ఒక మఠం నిర్మించవలసిందిగా ఆదేశించి కళ్యాణ్ స్వామిని పంపించారు. ఇప్పుడు అక్కడ మఠం ఎందుకని ఒక శిష్యుడు అడిగితే, ముందు రోజుల్లో కళ్యాణ్ స్వామి అక్కడే ఉండవలసి వస్తుందని అందరూ కిక్కులు మనకుండా తలలు దించుకుని ఎవరి పనిలో వారు నిమగ్నమయ్యారు అని. ఒక తండ్రి తన కుమారులకు ఆస్తుల ఏర్పాటుకై తన జీవితాన్ని వినియోగిస్తాడు. కానీ యోగి పుంగవులు మఠాల విస్తరణ తమ ఆస్తిని పెంపొందించుకోవడం కాదు, వారు ఎక్కడెక్కడ మఠాలు నిర్మించి శిష్యులను నియమించుతారో ఆ చుట్టుపక్కల ఉండే సాధారణ ప్రజలలో భక్తి ప్రపత్తులు, ఆధ్యాత్మికత వృద్ధి పొందాలని కోరి నిర్మిస్తారు. సన్మార్గంలో ప్రజలను నడిపించే ప్రయత్నంలో ఒక భాగమే మఠ నిర్మాణం. మహాత్ముల ఆశయాల ప్రకారం మఠాలలో తోటి వ్యక్తుల పట్ల ప్రేమ, దయ, ఆదరణ, అభిమానాలతో కూడి ప్రవర్తన, సద్గంధ పఠనము, సత్సంగము, భగవద్భజన మొదలైనవి నేర్పించాలి. ఈర్ష్య, అసూయ, అహంకారము, దర్పము, డంబాలకి చోటు ఉండరాదనేది వారి నియమం. ఒకరోజు ఉద్ధవస్వామి వెంటరాగా సమర్థుల వారు కొండవల్గడి అనే చోట గుహలో కొన్ని రోజులు ఉన్నారు. ఉన్నట్లుండి ఉద్ధవ్, మనం వెంటనే చాఫళ్లకు పోవాలి అన్నారు. ఇద్దరు బయలుదేరారు. కోయన్ నదికి వరద నీరు వచ్చి ఉధృతంగా పారుతున్నది. నదీ తీరంలో నిలబడి ఊరిలోని ఒక పెద్ద మనిషి చాందీజీ పాటిల్ అనే వారికి కౌరు పెట్టారు. సమర్థుల వారు వచ్చారని తెలిసి పరుగున వచ్చాడు.
స్వామి తమరి ఆదేశం సెలవివ్వండి అన్నాడు. మేము ఇప్పుడు చాపళ్ళకి పోవాలి అన్నారు. ఈ ఒక్క రాత్రికి మా పాటన్ గ్రామంలో నిలబడండి, ఉదయానికి నది పొంగు తగ్గిపోతుంది, అప్పుడు వెళ్ళవచ్చు, ఇది మా అదృష్టంగా భావిస్తానని పాదాలు పట్టుకుని ప్రార్థించాడు. సమర్థులు మాత్రం ససేమిరా కుదరదు, నేను ఇప్పుడే వెళ్ళిపోతానని పట్టుబట్టారు. ఊరిలోని వారికి అందరికీ వార్త తెలిసి పరుగున వచ్చారు. స్వామి ఒక్క పూట ఆగండి అంటూ ఉండగానే సమర్థులు వారు క్షణంలో వెళ్ళి నదిలో దూకి ప్రవాహంలో కొంత దూరం ఈదుకుంటూ వెళ్ళిపోయారు. అందరూ చూస్తూ ఉన్నారు. అటువైపు సుడిగుండాలు ఉన్నాయి. వెళ్ళకండి స్వామి, తిరిగి రండి అని అరుస్తున్నారు. వీళ్ల గోల వీళ్ళదే. స్వామి మాత్రం ముందుకు పోయి కనిపించలేదు. ఖచ్చితంగా ప్రవాహంలో కొట్టుకుపోయారని కొందరంటూ ఉంటే, కొందరు కాదు స్వామి సుడిగుండంలో అడుగుకి మునిగిపోయారంటున్నారు. గజీతగాళ్ళను నీటిలో దూకి చూడమని బతిమాలాడు. చాంద్ పాటిల్ అసలు ఏమీ తోచకుండా ఏడుస్తున్నాడు ఉద్ధవుడు. సమర్థులు అనవసరంగా చెప్పిన మాటకు వినకుండా ఇలా చేశారు. సన్యాసులు కూడా అంత తొందర పనులు ఉంటాయా అని ఒకరు. ఇంకో గొప్ప శక్తిమంతులని మనం అంటాం కదా, దాంతో ఆయనకు అహంకారం కలిగి ఉండొచ్చు అని. శక్తి ఉన్నప్పటికీ ఇలాంటి సమయంలో దాన్ని ప్రదర్శించాలా ఏమి అని ఆ పల్లె ప్రజలు వారి ఇష్టానికి వ్యాఖ్యానాలు చేసుకుంటున్నారు. చాందీజీ పాటిల్ గజీతగాళ్లతో నది మొత్తం వెతికించాడు. కనీసం ఆయన భౌతిక శరీరం దొరికినా చాలనుకున్నారు. తెల్లవార్లు ఊరి ప్రజలంతమంది నదీ తీరంలో గడిపారు. సన్నని వానజల్లు పడుతూనే ఉంది. అందరూ చలికి వణుకుతూ బాధపడుతూ ఏడుస్తూ గడిపారు. చెబితే ఈ స్వామి వినలేదు. రేపు శివాజీరాజు గారు వచ్చి మాకేం దండన వీస్తాడో ఏమో అని గ్రామాధికారులు భయపడుతున్నారు. ఉద్ధవుడు తేరుకుని అయ్యిందేదో అయ్యింది, కానీ ముందు దోమ్గాంలో ఉన్న కళ్యాణ్కి కబురు చేయండి, ఎవరినైనా గుర్రం మీద పంపించండి, అతను వస్తే కొంత సమస్య తీరుతుందన్నాడు. పాటేల్ నిజమే అన్నాడు. మనం రాజుకి ఎలా తెలపాలో కూడా కళ్యాణ స్వామికి చెప్పగలడని ఒక గుర్రపు రౌతుతో చెప్పి డోమ్గాం కబురు పెట్టి కళ్యాణ స్వామిని వెంట పెట్టుకురమ్మన్నారు. ఆగమేఘాల మీద వెళ్ళిన ఆ రౌతు కళ్యాణ స్వామిని తీసుకుని వచ్చేసరికి ఒక రోజంతా సరిపోయింది. 3వ రోజు మధ్యాహ్నం సమయానికి వచ్చాడు. కళ్యాణ్ని చూడగానే ఉద్ధవస్వామి అతను కౌగులించుకుని బావురుమని మన గురుదేవులు సమర్థులిక లేరు నేడుస్తున్నాడు. కళ్యాణ్ ఒక ఉదుటిని అతను తన్నేసి, మూయి నోరు, ఇన్నాళ్ళు సమర్థుల వారిని సేవించి నువ్వు నేర్చుకున్నది ఇంతేనా? ఏమిట్రా నీ అజ్ఞానం? నేర్చుకున్న జ్ఞానం మొత్తం తుడుచుకుపోటిపోయిందా? సమర్థుల వారి సామర్థ్యం ఇంతేనా? ఆయన మహిమ ముందు ఈ నది అంతా, సముద్రంపై వారధి కట్టిన శ్రీరామ భక్తి యొక్క ప్రభావం ముందు నది నది ఏమీ లెక్క. ప్రళయం వచ్చి సృష్టి మునిగిపోయిన సమర్థులకు ఎటువంటి హాని చేయలేదు. నువ్వు విచారించకు అని మందలించాడు కళ్యాణ్. అంటే నిన్నంతాను ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా అందరూ నదిలో వెతికినా మరి కనిపించలేదే అన్నాడు ఉద్ధవుడు. నువ్వు చెంపలేసుకో, పదే సమర్థుల వారిని గురించి శంకించి అపరాధం చేస్తున్నావు అన్నాడు కళ్యాణ్. ఒక్కసారేమిటి, ఇదిగో 100 సార్లు అంటూ వేసుకుంటాను, నా గురుదేవులను బయటకు తీసుకురా కళ్యాణ్ అని వెక్కి ఏడుస్తూ కళ్యాణ్ నడుము బిగించి, సమర్థుల వారు ఎక్కడ దూకారో చెప్పు అన్నాడు. జయ రఘువీర సమర్థాన్ని నామస్మరణ చేసి దూకి వారు ఈదుకుంటూ వెళ్ళిన దిశగా వెళ్ళాడు. వారు ఎక్కడ మునిగారని చెప్పాడో సరిగ్గా అక్కడే మునిగాడు కళ్యాణ్. ఉద్ధవుడు గ్రామస్తులందరూ ఆతృతగా చూసే సమయంలో శివాజీ మహారాజు గారు అక్కడికి గుర్రంపైన వచ్చేశారు. ఎలా జరిగింది, ఏం జరిగిందని ప్రశ్నలపైన ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఉద్ధవుడు చెప్పలేకపోతున్నాడు. గజయితగాళ్ళని అడిగారు. వారు సమర్థుల మృతదేహం కోసం గాలించామని చెప్పారు, కానీ దొరకలేదని చెప్పారు. ఏమి జరగనుందో, ఈ కళ్యాణ్ కూడా సుడిగుండల్లో మునిగాడని అందరూ ఉత్కంఠతో చూస్తున్నారు. ముసలి నోట్లోకి పోతే ఎట్టి పరిస్థితుల్లో దొరకరని ఒకడంటున్నాడు. ఉద్ధవుడు అట్లా అనకండి, గురుదేవులకేమీ కాదని కళ్యాణ్ చెప్పాడు. ఇక ఆపండి మీ మాటలు అంటూ అందరినీ ఆపాడు. అంతలో నీళ్లలో అలికిడి వినిపించింది. కొందరు అటే చూస్తున్నారు. కళ్యాణ భుజాన సమర్థుల వారిని మోసుకుని వస్తున్నాడు. ఒక్క చేత్తో ఈదుతున్నాడు. ఉద్ధవుడు పరుగున పోయి నదిలోకి దిగి కళ్యాణ్ చేయి పట్టుకుని కళ్ళకద్దుకున్నాడు. కళ్యాణ వద్దకు శివాజీరాజు, చాందీజీ పాటిల్ అందరూ పోయి గురుదేవుల శరీరాన్ని ఒక్కసారి స్పృశించి తాకి చూశారు. ఆయన శరీరం మామూలుగానే ఉన్నది. తీసుకొచ్చి ఒక చెక్క బల్లపై పడుకోబెట్టి కళ్యాణ్ అందరితో కంగారు పడకండి అని చెప్పాడు. శివాజీరాజు, కళ్యాణ్ సోదరా, నీ మేలు జీవితంలో మరవలేం. 3 రోజుల కిందట మునిగిపోయిన గురుదేవులు నీవు పైకి తీసుకొచ్చావు అని వంగి పాద నమస్కారం చేయబోతూ ఉంటే, వద్దు, తమరు ఈ రాజ్యానికి రాజు, ఆ మర్యాదను ఉల్లంఘించకూడదు అని వారించాడు. అంతలో అందరూ గురువుగారికి స్పృహ రాలేదేమని కంగారు పడుతూ ఉంటే, బతికే ఉన్నారని కొందరు తోటి వారికి హామీ ఇస్తున్నారు. శివాజీ గారి కళ్యాణ్తో, ఇప్పుడు గురువుగారికి ఏమైనా ప్రథమ చికిత్స అవసరమా సోదరా? నీవెలా చెబితే అలాగే నడుచుకుంటామన్నారు. కళ్యాణ్ అటువంటిది ఏమీ ఎక్కర్లేదు, వారు సమాధి స్థితిలో ఉన్నారు, సమాధి దానంతటదే విడిపోతుంది సమాధానం ఇచ్చాడు. అందరూ కొన్ని గంటల సేపు అలాగే ఉన్నారు.
చివరికి స్వామి సమర్థులు సమాధి నుంచి బయటకు వచ్చి అందరి వంక చూసి కళ్యాణ్ వైపు చూసి, కళ్యాణ్, నువ్వే నన్ను బ్రతికించావు, లేకపోతే నేను ఉండేవాడిని కాదురా, మీ అందరికీ నా శరీరం కూడా దొరకతే నిర్ణయం కలిగిందిరా అన్నారు. పాదాభివందనం చేసి, సృష్టి స్థితి లయాలకు మూలమైనటువంటి మిమ్మల్ని ఒకరు రక్షించడమేమిటి గురుదేవా, ఈ జగత్తును రక్షించే సమర్థులు వారు తమరు అన్నాడు కళ్యాణ్. ఉద్ధవుడు వచ్చి నమస్కరించి, ఇక్కడి వారందరికీ మాటలకు నా మతి చెడి వారు చెప్పేది ఈ నిజమని నమ్మి పొరపాటు పడ్డారు, నన్ను క్షమించమని వేడుకున్నాడు. శివాజీరాజు నమస్కారం చేసి, స్వామి, మేమెంతైనా మూర్ఖులమే, ఒక్క క్షణం తమరు సమర్థులని నమ్ముకుంటాం, మరుక్షణంలో పొరపాటున మా వంటి మనుషులను భ్రమిస్తూ ఉంటాం, దయతో క్షమించండి అని వేడుకున్నాడు. చాందీజీ పాటిల్ వచ్చి నమస్కారం చేసి, ఈ ఘటన అంతటికీ నా మూర్ఖతే కారణమని చెంపలు వేసుకున్నాడు. సమర్థులు వారు మీరెవరూ కారణం కాదు, ఆ రఘువీరుడే కారణమని తన చేతితో పట్టుకుని తెచ్చిన చిన్నదైనటువంటి సీతారాముల విగ్రహాన్ని చూపించారు. ఆశ్చర్యపోవడం అందరి వంతయింది. ఒకసారి శివాజీ మహారాజు సమర్థులు వారి దర్శనానికి వస్తున్నారని ముందుగా తెలిస్తే, సమర్థులు కళ్యాణ్తో, నేను నా గదిలో ఉంటాను, ఒకవేళ శివాజీ వస్తే మాత్రం పిలువు, మరెవరు వచ్చినా నేను చూడదలుచుకోలేదు అన్నారు. గురుదేవుడికి ఆరోగ్యం బాగోలేదని సజ్జనగడ ఆశ్రమంలోని వారంతా భావించారు. కొంచెం సేపటికి శివాజీ మహారాజు వచ్చి చేరగానే ముందుగానే గురుదేవుడి ఆరోగ్యం బాగోలేదన్న వార్త తెలిసింది. సరాసరి రాజావారు కళ్యాణ స్వామిని కలిసి తన గురుదర్శనం కల్పించమని కోరితే సమర్థులు వారి అనుమతి తీసుకున్నాడు. గురుదేవులే లేచి బయటకు వచ్చారు. ఎంతో ఆప్యాయతగా పలకరించారు. ఈరోజు ఎందుకో ఉదాసీనంగా ఉన్నారు. రాజావారు నమస్కరించగానే, 2 క్షణాలు సమయం, నువ్వు చెప్పాల్సిందేదో చెప్పుకుని వెళ్ళిపో శివబా అన్నారు. నిర్విణ్యుడైనటువంటి శివాజీ రాజ్యంలో కొన్ని చిక్కుల గురించి చెప్పాడు. అయిందిగా, చెప్పావుగా, అవన్నీ శ్రీరామచంద్రమూర్తి చూసుకుంటాడు, నువ్వు నీ పని చూసుకో, వెళ్ళిపో, ఇక్కడ ఒక క్షణం కూడా ఉండవద్దు, వెళ్ళిపో అనేసి గదిలోకి వెళ్ళి తలుపేసేసుకున్నారు. శివాజీకి ఏమీ అర్థం కాలేదు. వైద్య సదుపాయం చేయించనా అని అడిగాడు. అదేమీ అక్కర్లేదు కానీ తమరు గురువు ఆజ్ఞ పాటించండి అని కళ్యాణ్ చెప్పాడు. ఖిన్నుడయ్యాడు శివాజీ. అక్కాబాయి అంతలో పాలకోవా జున్ను తెచ్చి, ఇవి మీకోసమే గురువుగారు తయారు చేయించారు, తిని వెళ్ళమన్నది. మనసు బాగోలేకపోతే నేను ఈ ప్రసాదం తిని వెంటనే తిరిగి గుర్రం ఎక్కి కోటకు వచ్చేసరికి శత్రువుల కుట్ర పన్నుతున్నారని తెలిసి సైన్యాన్ని అప్రమత్తం చేసి వాళ్ళకి తగిన శాస్తి చేసి కోటను రక్షించుకున్నాడు. గురుదేవులు తనను ఎందుకంత త్వరగా తిరిగి వెళ్ళిపోమని ఆజ్ఞాపించారో అర్థమై మనసులోనే నమస్కారం చేసుకున్నాడు. సమర్థులు పెట్టించినటువంటి ప్రసాదం యొక్క బలం వలనే తాను ఈ కుట్రను తిప్పికొట్టగలిగానని తలచి ఎంతో సంతోషించాడు. నైనా సరస సామ దాన భేద దండ చతుర అని శిష్యులకి చక్కదిద్దడానికి గురువులకి 6 ఉపాయాలు ఉన్నాయని శాస్త్రం చెబుతున్నది. సరసము అంటే హాస్యద్వారంలో వారు చేసిన తప్పులు బయటపెట్టి సరిదిద్దడం. సామము అంటే సౌమ్యంగా చెప్పి మార్చే ప్రయత్నం. దానము అంటే ప్రతిఫలాపేక్ష చూపించడం. భేదం అంటే నువ్వు నా మాట వినలేదు కాబట్టి నా సహాయం నీకు ఉండదని భేదించి చెప్పడం. దండనము అంటే అందరికీ తెలిసిందే దండించడం. చతురత అంటే చాతుర్యాన్ని ఉపయోగించి ఎలాగైతే వాడు మాట వింటాడో అలాగే చెప్పి వారి మార్గాన్ని మళ్లించడం. ఈ ఉపాయాలన్నీ శిష్యులకి చక్కగా చేయడమే కానీ కొన్నింటిలో ప్రేమ కనిపించదు. పైకి ఈ సమర్థుల సమయస్ఫూర్తిని ఎవరూ కనిపెట్టలేరు. సజ్జనగడపైన చేరిన తరువాత శిష్యవర్గం బాగా పెరిగింది. దేనికి కొరత లేకుండా శివాజీ మహారాజు నడుపుతున్నారు. అందరూ అనుష్ఠానాల మాట ఎలా ఉన్నా తుష్టిగా తిని అక్కర్లేని సంభాషణలు చేస్తూ కాలాన్ని వృధా చేస్తున్నారు. గురువు సమర్థులు అంటేనే సత్సంగం నడుస్తుంది, లేకపోతే దాసబోధ పారాయణ కూడా చేయరు. ఇలా సోమరులైనారని వారి దృష్టిలోకి వచ్చింది. వీరందరికీ తగిన గుణపాఠం చెప్పాలనుకున్నారు. చాలామంది భక్తులు శిష్యులు ఉన్నారు. సజ్జనగడ పైన రాత్రిపూట మర్నాడు ఉదయమే సమర్థుల వారికి నమస్కారం పెట్టి ఇళ్ళకు పోవాలని కొందరు భక్తులు వారి పనులకు పోవాలని శిష్యులు ఎదురు చూస్తున్నారు. సమర్థుల వారు ఎంత పొద్దెక్కిన గది తలుపు తెరవలేదు. కళ్యాణ స్వామి ఏదో పని మీద శివగాం వెళ్ళాడు. గురువు గారికి ఏమైందోనని అందరూ కంగారు పడి తలుపు చప్పుడు చేసి చూద్దామని తట్టారు. తలుపులు తెరుచుకుని సమర్థులు వారి చేతితో కత్తి పట్టుకుని జోడిపిస్తూ బయటికి ఒక్క దూకారు. జుత్తంతా విరబోసుకుని ఉన్నారు. నుదుటి నిండా కుంకము మహాభీకరంగా కళ్ళగుడ్లు గిరగిరా తిప్పుతూ పళ్ళు పటపట కొరుకుతున్నారు. రండి మహాభక్తులా, మీరంతా
తేల్చేస్తాను ఇవాళ, భక్తులు ఎవరో తేలిపోవాలి, ఒక్కొక్కటి తల పుచ్చకాయలా ఎగిరి పడాలి అంటూ చిందులేస్తూ ఉంటే అందరూ తల ఒక చోటుకు పారిపోయి దాక్కుందామని పోతూ ఉంటే సమర్థులు వారు తిట్టుకుంటూ కత్తి జోడిపించుతూ ఒక్క గొంతు గెంతి కోట గోడపైకి ఎక్కారు. ఏ చెట్టుపైకి ఎప్పుడు దూకుతారో తెలియదు, ఎలా తలదాచుకోవాలో తెలియక తికమక పడుతున్నారు. క్రింది గ్రామాలకు కొందరు పారిపోయారు. కానీ కోటపైన సమర్థుల చేతిలో ఎవరు బలైపోతారో ఏమోనని ఓ పక్క భయం. ఆయనకేమైందో, పిచ్చా లేక దెయ్యం పట్టిందా అని అర్థం కాలేదు. ఆయన హనుమంతుడి అవతారం కాబట్టి పిచ్చి పట్టవచ్చు, కానీ దెయ్యం పట్టదని కొందరు నిర్ధారిస్తున్నారు. సమయానికి కళ్యాణ్ లేడు. అతడుంటే కొంతవరకు సర్ది చెప్తాడు. ఇప్పుడు ఏమి చేయాలో అందరికీ ఎవరికీ అర్థం కాలేదు. 3 రోజులు ఆయన చెట్లపైన గోడలపైన గెంతుతూ అలాగే ఉన్నారు. శిష్యులు కొందరు కింద ఊళ్ళకి పోయారు. కొందరు అలాగే పస్తులుండి కొండ దిగకుండా దొరికిన కాయలు పళ్ళు తింటూ ఎదురు చూస్తూ ఉండగా కళ్యాణ స్వామి రానే వచ్చేసాడు. కొందరు శిష్యులకి కాస్త ధైర్యం వచ్చింది. దారి పొడవునా అందరూ చెబుతున్నారు, సమర్థులు వారికి పిచ్చి పట్టింది, కనపడ్డ వాళ్ళని తల నరుకుతానని కత్తి చేత పట్టుకుని తిరుగుతున్నారని, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పారు. ఆయన ఏమి జరుగుతుందో అని ఆయన వెంట అందరూ ఆశ్రమ పరిసరాల్లోకి వచ్చి చాటుమాటుగా ఉండి చూస్తున్నారు. కళ్యాణ్ సరాసరి గురుదేవా గురుదేవా అని పిలుస్తూ పోతుంటే ఎక్కడా శబ్దం వినిపించలేదు. ఒక కొండ అంచు మీద చూస్తున్నారు కళ్యాణ్. గురువుగారు ఆ పక్కన లోయలో ఒక చెట్టుపైకి కూర్చుని ఉన్నారు. కళ్యాణ్ 3 రోజులుగా అలాగే నిద్రాహారాలు మాని తనకే ఎదురు చూస్తున్నారని తలుచుకోగానే కళ్యాణ్ మనసు కరిగిపోయింది, కన్నీరు వచ్చింది. లోయలో చెట్టుపైకి తాను దూకే ప్రయత్నం చేస్తుంటే సమర్థులే ఒక్క గెంతి ఆ కొండ అంచుపై నుండి కళ్యాణ్ జుట్టు పట్టుకుని, దొరికావురా, బాగా దొరికావు, నీ తల తాటికాయ రాలిపోవాలి, దొంగ వెధవ, ఎవడబ్బా సొమ్ముని ఆశ్రమంలో 10 మంది తినే తిండి తింటావు, కొంచెం కూడా భయం భక్తి ఏమైనా ఉన్నాయా, నిన్ను కాలభైరవుడికి బలిస్తానుండు అంటూ ఉంటే దూరం నుండి చూసే వాళ్ళంతమంది కళ్యాణ్ జాగ్రత్త, పారిపో అంటూ కేకలు పెట్టడం మొదలుపెట్టారు. కళ్యాణ్ మాత్రం, గురుదేవా, నాకు ఇంతకన్నా మహాభాగ్యం ఎక్కడ లభిస్తుంది, మీ ఇష్టం వచ్చినట్లు ఖండించండి, ఆ తర్వాత శాంతించి అందరినీ కరుణించండి అన్నారు. సమర్థులు వారు, ఒరేయ్, నీ ఆఖరి కోరిక ఏమిటో చెప్పు అని అన్నారు. ఇంకేం కావాలి స్వామి, ఒక్క వేటుతో తమరి పాదాలపై పడాలన్నాడు. ఎందుకు సమర్థులు వారు, అబ్బో, గొప్ప కోరికే, నీ తల కాదు, నీకు అంత మంచి చావు ఇయ్యను, నీ శరీరం అంతా ముక్కలు చేస్తాను, ఊకో అన్నారు. కొందరు చీరినట్లు చీరేస్తాను, అప్పుడు కానీ నీకు కసి తీరదు అన్నారు. మీ ఇష్టం వచ్చినట్లు చేసేయండి, ఎలాగైనా నేను కృతార్థుడిని, మీ చేత పెంచబడినటువంటి శరీరం మీకే అంకితం అన్నాడు కళ్యాణ్. చూసేవాళ్ళంతమంది, అయ్యో, కళ్యాణ్ ఎలాగో అలా సర్ది చెప్తున్నాడు అనుకుంటే అతనే బలైపోతున్నాడని బాధపడుతున్నారు కొంతమంది. కొందరు ఇక కళ్యాణ్ అయిపోయాడని సమర్థులు ఎత్తిపట్టిన కత్తి చూసి కళ్ళు మూసుకున్నారు. సమర్థులు కళ్యాణ్ జుట్టు పట్టుకుని, నీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోరా అన్నారు. జై జయ రఘువీర సమర్థ, జై జయ అని నినాదాలు చేశాడు కళ్యాణ్. వెంటనే కత్తి కింద పారేసి జుట్టు వదిలేశాడు. వెంటనే సమర్థులు వారి పాదాలు పట్టుకున్నాడు కళ్యాణ్. సమర్థులు వారు వంగి అతని లేవనెత్తి ఆనంద బాష్పాలు కారుతూ ఉండగా అతని శరీరం అంతా ముద్దులు పెట్టిన, అసలు కొడుకు నువ్వేరా అన్నారు. గాఢంగా ఆలింగన చేసుకున్నారు. ఇద్దరు చేయి పట్టుకుని కోట గోడ దిగొచ్చారు. గురువుగారు మామూలుగా మారినందుకు అందరూ సంతోషించారు. నాకు పట్టినటువంటి పిశాచాన్ని కళ్యాణ్ విదిలించాడు కాబట్టి నేను మామూలు మనిషిని అయిపోయాను అని అందరికీ చెబుతూ ఉంటే కళ్యాణ్, గురుదేవ్, మీరు అలా చెబితే వారు నిజమని భావిస్తారు, కానీ నన్ను ఒక సాధకుడుగా చూస్తే చాలు, మాంత్రికుడిగా చూస్తే కష్టమైపోతుంది అన్నాడు. ఈ సంఘటన నిజంగా శిష్యులకు బుద్ధి చెప్పడానికే చేశానని, ఆయనకేమీ కాలేదని అందుకు తెలిసి కళ్యాణ్ను విమర్శించే వాళ్ళంతమంది కూడా తలలు దించుకున్నప్పుడు ఆయన చెప్పి, నిత్యానందుల వారు జై జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ, జై జయ రామ అని నినాదాలు పలుకుతూ వెళ్ళిపోయారు. వాటికి 46వ రోజు పారాయణం సమాప్తం.